పాసమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. 2 రోజుల క్రితం పరిశ్రమలో పేలుడు సంభవించగా ప్రస్తుతం ఫ్యాక్టరీలో ఎటు చూసినా మాంసపు ముద్దలే కనిపిస్తున్నాయి. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో ఎవరి మృతదేహం ఏదో గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడింది. అయితే అధికారులు DNA పరీక్ష కోసం శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి ఎముకలు, దంతాలతో పాటు ఇతర నమూనాలను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 12 మృతదేహాలను గుర్తించిన అధికారులు వాటిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో వారు తమ స్వగ్రామాలకు డెడ్ బాడీస్ ను తరలిస్తున్నారు. మరోవైపు మృతుల కుటుంబాల రోదనలతో పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర విషాద ఛాయలు నెలకొన్నాయి. తమ వారి డెడ్ బాడీల కోసం బంధువులు పడిగాపులు కాస్తున్నారు. మృతుల బంధువుల రోదనలతో ఆసుపత్రి దగ్గర హృదయ విదారకర పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనా స్థలంలో FSL టీం ఆధారాలు సేకరిస్తోంది. దర్యాప్తులో FSL రిపోర్టు కీలకం కాబోతుంది. ఇక పటాన్చెరులోని ధృవ ఆసుపత్రిలో 9 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. వారిలో 7 ICUలో ఉండగా 5 పరిస్థితి విషమంగా ఉంది. ఇక ప్రణమ్ ఆసుపత్రిలో 19 మంది చికిత్స పొందుతూ ఉండగా వారిలో 3 కండిషన్ సీరియస్ గా ఉంది. పెనిసియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 4 పరిస్థితి ప్రస్తుతం నార్మల్ గా ఉంది. యశోద స్టార్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న 2 పరిస్థితి కూడా నార్మల్ గానే ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. పివి రావు, కొనసాగుతూనే ఉన్నాయి. శిథిరాల కింద ఇంకా డెడ్ బాడీస్ ఉన్నట్టు గుర్తించి ఆ యొక్క రెస్క్యూ అయితే కొనసాగిస్తా ఉన్నారు. సహాయక బృందాలు అన్ని కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్ లో నిమగ్నమై ఉన్నాయి. దొరికిన డెడ్ బాడీస్ ని వెంటనే అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తా ఉన్నారు. అక్కడ గుర్తించినటువంటి శవాలు ఏవైతుంటాయో వాటన్నిటి కూడా మృతదేహాలన్నిటి కూడా DNA పరీక్ష నిర్వహిస్తా ఉన్నారు. DNA పరీక్ష అనంతరం ఆ యొక్క బంధువులకు అప్పగిస్తున్నారు. ఇప్పటికి 12 మృతదేహాలు గుర్తించారు. ఆ బంధువులకు అప్పగించారు. ఆ బంధువులందరూ కూడా వారి స్వగ్రామాలకు తరలిస్తా ఉన్నారు. మొత్తమే మనం చూసుకున్నప్పుడు ఆ ఆసుపత్రిలో 9 మంది చికిత్స పొందుతున్నారు. 7 ICUలో ఉన్నారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా కూడా వైద్యులు ప్రకటించారు. అదేవిధంగా ప్రణవ్ ఆసుపత్రిలో 19 మంది ఉన్నారు. 19 మందిలో 3 సీరియస్ గా ఉన్నారు. అదేవిధంగా పెన్షి ఆసుపత్రిలో 4 స్థితిలో ఉన్న మొత్తంగా చూసుకున్నప్పుడు ఇక్కడ ఎవరైతే కాలిపోయి చికిత్స పొందుతున్నారో అందరూ కూడా 80% మంది కాలిపోయి ఉన్నారు. వారి పరిస్థితి కూడా చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. ఏదైతే మృతదేహాలు నిన్న మనం 3 రోజుల క్రితం ఆ ప్రమాద ఘటనకి కాకుండా భవనం ఉంటుంది. ఆ భవనంలో కూడా 100 మీటర్ల దూరంలో శవాలు విసివేయబడ్డట్టు ఉండటంతో దాంట్లో కూడా కొన్ని మృతదేహాలు ఉన్నట్టుగా నిర్ధారించడంతో ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేసే ప్రారంభమయ్యాయి. అక్కడ కూడా మరిన్ని మృతదేహాలు దొరికే అవకాశం ఉందని కూడా తీసుకెప్పటికీ మనకు అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు అయితే అధికారులు గందరగోళ పరిస్థితి ఉంది. వాళ్ళు చెప్పే సంఖ్యకి బయట మనకు అందుకున్న సమాచారం మధ్య కొంచెం వ్యత్యాసం కనిపిస్తా ఉంది. ఆ 36, 37 సంఖ్యని వాళ్ళు దాటడం లేదు నిన్న నుంచి కూడా. కానీ మనకు అందుకున్న సమాచారం. ఓకే, రైట్, థ్యాంక్ యూ పివి రావు. మనం చూడొచ్చు, పాసమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూ అవుతోంది. 2 రోజుల క్రితం సంభవించిన పేలుడులో ప్రస్తుతం ఫ్యాక్టరీలో ఎక్కడ చూసినా కూడా మాంసపు ముద్దలే దర్శనమిస్తున్నాయి. తమ వారి డెడ్ బాడీలు ఎక్కడా అనే కుటుంబ సభ్యుల రోదనలు ఒకవైపు కనిపిస్తుంటే ప్రతికూల వాతావరణంలోనూ అధికారులు రెస్క్యూ టీమ్స్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మరోవైపు అధికారులు చెప్తున్నటువంటి లెక్కలకు అక్కడ కనిపిస్తున్నటువంటి మృతదేహాలకు సంబంధం లేకుండా కనిపిస్తోంది. ఒక గందరగోళ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే కొంతమంది మరణించారు, మరికొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటూ సీరియస్ కండిషన్ లో ఉన్నారు, మరికొంతమంది సేఫ్ గా ఇంటికి వెళ్లడం జరిగింది, మరికొంతమంది ఏమో పరిస్థితి విషమంగా కనిపిస్తోంది. ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. నిన్న మనం చూసాం, సీఎం రేవంత్ రెడ్డి ఇతర అధికారులు కూడా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అక్కడ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితులను పరామర్శించారు. అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది. ఒకవైపు మా బంధువులు డెడ్ బాడీలు ఎక్కడా అని చెప్పేసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నెడుతున్నాయి. మరోవైపు డాక్టర్స్ DNA శాంపిల్స్ ను సేకరిస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని మృతదేహాలకు DNA శాంపిల్స్ ను కంప్లీట్ చేసి
ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారంతా కూడా ఆ డెడ్ బాడీస్ను వాళ్ళ స్వగ్రామాలకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. మరోవైపు చూసే కొద్దీ మృతదేహాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా మాంసపు ముద్దలే కనిపిస్తున్నాయి. చెల్లాచెదురుగా పడిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ये बनना